కర్కాటక రాశి వారికి విశేషించి అష్టమ స్థానమునందు శని సంచరించడం, అలాగే భాగ్యస్థానమునందు రాహు, తృతీయ స్థానమునందు కేతు సంచారం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం లాభస్థానమునందు బృహస్పతి సంచరించడం చేత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుబలం లాభస్థానంలో ఏర్పడడం వల్ల కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి గోచరిస్తోంది. కర్కాటక రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సమస్యలు ఇబ్బందులు ఎన్ని ఏర్పడినప్పటికీ మీ యొక్క నిష్ఠతో మీ యొక్క కృషితో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని మాత్రం సూచిస్తున్నాను. కర్కాటక రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు కొంత అధికంగా ఉంటాయి. అయినప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన ఉద్యోగంలో నిలబడడం, అనుకున్న పనులు పూర్తి చేయడం, మంచి పొజిషను, ట్రాన్స్ఫర్లు వంటివి కూడా మీకు అనుకూలంగా వ్యవహరించడం వంటివి జరుగుతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉద్యోగస్తులకి కొంత కలిసి వస్తుందని మాత్రం సూచిస్తున్నాను. అయితే కర్కాటక రాశి ఉద్యోగస్తులకి పని ఒత్తిళ్ల వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి స్థితి గోచరిస్తుంది. కర్కాటక రాశి వ్యాపారస్తులకి శ్రీ క్రోధినామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కొంత ఇబ్బందులు మాత్రం తప్పవు. అలాగే అనేక సమస్యలు, ఆటుపోట్లు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఈ సంవత్సరం కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. అయితే గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరంలో కొంత మెరుగైన ఫలితాలు వ్యాపారస్తులకు కనపడతాయని సూచిస్తున్నాను. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు, సంవత్సరాంతంలో కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. రాజకీయ పరంగా అనేక సమస్యలు, ఇబ్బందులు ఏర్పడతాయని సూచిస్తున్నాను. కర్కాటక రాశి స్త్రీలు కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు మిమ్మల్ని కొంత వేధించేటువంటి స్థితి ఉన్నది. అయితే గురు బలం, లాభంలో గురుడు అనుకూలంగా ఉండడం చేత ఆ సమస్యలను కొంత అధిగమించి సంవత్సర అంత్యంలో శుభ ఫలితాలను మాత్రం పొందుతారని సూచిస్తున్నాను. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు మాత్రం గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. కర్కాటక రాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విశేషించి వీరు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, ఓం నమః కృష్ణాయ నీలాయ శికంఠ నివాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం, అలాగే ఆదివారం నవగ్రహ పీడ హర స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను.